హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం రైతులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే అందించారండి. రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి నిధులైతే విడుదల చేయబోతుందండి మన ఏపీ ప్రభుత్వం. ఈ విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడాదికి అర్హత గల రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ పథకానికి సంబంధించి ఈ నెల 25న కేబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడతగా 10,000 రూపాయలు విడుదల చేసేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నారు. ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు ఎప్పుడూ కూడా జూన్లోనే డబ్బులు అయితే విడుదలయ్యేవండి. ఈసారి ఎన్నికల కారణంగా ఈ నిధుల విడుదలైతే లేట్ అయింది. గతంలో రైతు భరోసా పేరుతో 13,500 రూపాయలు డబ్బులు జమ చేసేవారు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ నెల అంటే జూలై 25న రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత 10,000 రూపాయలైతే డబ్బులు జమ చేస్తామని అఫీషియల్గా తెలిసిందండి. సో ఇది ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి రైతులందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.